హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. డ్రాగన్ గ్లిమ్స్ కి సంబంధించి నీల్ గారు భరద్వాజ్ గారితో వెరైటీ ఇంటర్వ్యూలో మూవీ గురించి చాలా డీటెయిల్స్, ఎస్పెషల్లీ గ్లిమ్స్ లో లేనివి రివీల్ చేశారు. దాని గురించి అండ్ మన థియరీస్ గురించి డీటెయిల్స్ తో పాటు మాట్లాడుకుందాం. వై రివీలింగ్ ద వరల్డ్? గ్లిమ్స్ లో ఆ వరల్డ్ ని, క్యారెక్టర్ ని రివీల్ చేయడానికి నీల్ గారు రీజన్స్ చెప్పారు. జనరల్ గా హాలీవుడ్ మూవీస్ లో స్టోరీ ఏంటి అనేది చాలా వరకు చెప్తూ ఉంటారు. చాలా వరకు మోర్ దాన్ 1 ట్రైలర్ ఆఫ్ ద మూవీ రిలీజ్ చేస్తారు. అంటే 2 బిగ్ ట్రైలర్స్ వస్తూనే ఉంటాయి. అందులో మూవీ గురించి చాలా సీన్స్ ని రివీల్ చేస్తారు. అప్పుడప్పుడు స్టోరీ చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఈసారి ఈ డ్రాగన్ మూవీలో డ్రామా ఎక్కువ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్స్ చాలా హైలైట్ అవుతాయి. వాళ్ళు ఏం స్టోరీ చెప్పాలనుకుంటున్నారు అనేది ముందుగానే మనకు ఒక ప్రిపరేషన్ లాగా ఉండడానికి రెడీ చేసి అందులోని క్యారెక్టర్స్ రివీల్ చేస్తే మొత్తం ప్రిపేర్డ్ గా మనం వెళ్ళి కూర్చుంటే, అంటే థియేటర్ లోకి వెళ్ళి ఆ వరల్డ్ అండ్ ఆ క్యారెక్టర్స్ గురించి ఒక ఐడియా పెట్టుకుని వెళ్ళి కూర్చుంటే దెన్ క్యారెక్టర్స్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ వాళ్ళ మధ్య జరిగే కోర్ డ్రామా, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా డీటెయిల్ గా మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళెవరు వీళ్ళెవరు అనే కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఈ స్టోరీ మెయిన్ గా దేని గురించి అనేది కన్ఫ్యూజన్ కూడా ఉండదు. హిస్టరీ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అకార్డింగ్ టు మూవీ. ఆల్రెడీ గ్లిమ్స్ లో చూసి మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. చిన్నగా స్టోరీ గురించి వెరీ డెప్త్ గా అనాలిసిస్ అండ్ గెస్ట్ థియరీస్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. 1947 లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ అప్పటికి మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అయిన ఓపియం డ్రగ్ బిజినెస్ ని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ మూవీ పరంగా 1947 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘన్ ఏరియా, ఎడారి ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో మరియు బర్మా, లాఓస్, థాయిలాండ్ ఈ 3 ప్లేసెస్ కలిసే చోటుని గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. అలాంటి ఆ కొండ ప్రాంతాల్లో, ఆ అడవుల్లో ఓపియం పాపీ సీడ్స్ ని బాగా పండించేవారు. దాంతో మోస్ట్ అడిక్టెడ్ డ్రగ్ హెరోయిన్ ని తయారు చేయొచ్చు. అలా ఆఫ్ఘనిస్తాన్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ రెండింటి ద్వారా వరల్డ్ లోని 95% ఆఫ్ ఓపియం ట్రేడింగ్ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. అంటే ప్రపంచంలో ఎవడు ఓపియం ద్వారా వచ్చే డ్రగ్ వాడినా అది ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి కొన్నదే. అంటే ప్రపంచం నలుమూలలకు ఈ డ్రగ్ ని వీళ్ళు అమ్మేవారు, అంటే వర్తకం చేసేవాళ్ళు. కానీ 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం వలన వాళ్ళు ఈ డ్రగ్ బిజినెస్ ని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏదన్నా ఒక బిజినెస్, అది కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ పవర్ ని ఇస్తుంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఆక్రమించాలని చూస్తారు. అది గొప్పదా చెడ్డదా అని ఎవరూ పట్టించుకోరు. అలా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోగానే ఆఫ్ఘనిస్తాన్ లో పండించే పంటను ఆక్రమించి దానికి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని పేరు పెట్టి, అంటే ఏటీసీ అనే పేరుతో దాదా సర్కార్, ద బాస్ ఆఫ్ ఏటీసీ 1947 లో బాధ్యతలు తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉంటాడు. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ లో పండించిన పంటను ఇండియాలోని బాంబే ప్లేస్ లోకి తీసుకొచ్చి అక్కడ నుండి వేరే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రపంచానికి అమ్ముతూ ఉంటాడు. అంటే ట్రేడింగ్. అలాగే ప్రపంచంలో ఇంకొక చోట అధికంగా ఓపియం పండించే ప్రాంతం ఏటీసీకి ఎదురుగా నిలబడే ఒకే ఒక్క ప్లేస్ ద గోల్డెన్ ట్రయాంగిల్. ఆ ప్లేస్ బర్మా, లాఓస్, థాయిలాండ్ మధ్య ఉంది. అక్కడ కూడా ఒక సామ్రాజ్యం మొదలై డ్రగ్ ట్రేడింగ్ బిజినెస్ కొనసాగించబడుతుంది. అంటే ఏటీసీ లాగా జీటీసీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా ఆ గోల్డెన్ ట్రయాంగిల్ 1947 లో స్టార్ట్ చేసి ప్రపంచంలోని ఇంకొక సగభాగానికి ఈ ఓపియం ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. దానికోసం భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ స్టేట్ లోని అప్పటి కలకట్టాలో జీటీసీ తన సామ్రాజ్యాన్ని విస్తరించి అక్కడి నుండి కార్యకలాపాలను సాగిస్తూ ఉంటుంది. అంటే ఈ 2 ట్రేడింగ్ కంపెనీస్ ప్రపంచాన్ని 2 భాగాలుగా విడగొట్టుకొని వాళ్ళ బిజినెస్ ని ఇండియాలోని ఫేమస్ సిటీస్ అయిన బాంబే అండ్ కలకట్టాని వరల్డ్ హబ్ గా మార్చుకొని అక్కడి నుండి డ్రగ్ ట్రేడింగ్ బిజినెస్ సుజావుగా సాగిస్తూ ఉంటారు. అంటే సింపుల్ గా ఆ డ్రగ్స్ ని అమ్ముకుంటూ ఉంటారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏటీసీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ జీటీసీ, ఈ 2 కంపెనీస్ 1947 తర్వాత కొత్త రక్తంతో మళ్ళీ స్టార్ట్ చేయబడినవి. అంటే 2గా విడిపోయి 2 బిగ్ షాట్స్ ఆ కంపెనీని రన్ చేస్తున్నారు. గ్లిమ్స్ పరంగా ఏటీసీ బాస్ ఎవరు అనేది మనకు క్లియర్ గా చూపించారు. తనే అశుతోష్ రాణా గారు. ఆయన క్యారెక్టర్ పేరు దాదా సర్కార్, బాస్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏటీసీ. కానీ జీటీసీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క బాస్ ఎవరు ఏంటి అనేది మనకి ఇంకా రివీల్ చేయలేదు. రివీల్ చేయకపోవడానికి దానికి రీజన్ ఒక గెస్ట్ థియరీ ఉంది. అది ముందు చెప్తాను. ఇలా 1947 నుండి 1967 ఒక 20 years వరకు అంతా సుజావుగా సాగుతూ ఉంటుంది. అంతా బాగుంది అనుకునే లోపు రుక్మిణి వసంత్ గారు చెప్పినట్లుగా జెనసిస్ ప్రకారం క్రియేటర్ 7th డే రెస్ట్ తీసుకుంటే డెవిల్ వాస్ బార్న్ అని అన్నట్టుగా 20 years లో లేని ప్రాబ్లం సడన్ గా 1967 లో ఓపియం వార్స్ గా ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే ఆ టైంలోనే డెవిల్ పుట్టాడు. ద ఈవిల్ లూగర్ వాస్ బోర్న్ ఇన్ దట్ ఇయర్. అంటే లిటరల్ గా పుట్టడం కాదు, 1967 లో తన ఒక బిగ్గెస్ట్ చీఫ్ అసాసిన్ ఎందుకంటారు అనేది అక్కడ ప్రూవ్ చేస్తాడు. అంటే 1967 లో ఓపియం వార్స్ కి తెరతీసి గోల్డెన్ ట్రయాంగిల్ ని అల్లకల్లోలం చేసి ఆ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని అతలాకుతలం చేసి తొక్కేస్తాడు. అంటే ఇయర్ 1967 లో తన ఒక బిగ్గెస్ట్ పవర్ అండ్ ఫియర్ ఫర్ ద విలన్స్ ఆఫ్
బోత్ ట్రేడింగ్ కంపెనీస్ గా మారతాడు. ఇక్కడ బోత్ ఎందుకన్నాను అంటే జీటీసీ అంటే ఏటీసీకి ఆపోజిట్ అనుకోవచ్చు. మరి సొంత కంపెనీ ఏటీసీలో ఉన్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే లూగర్ ని చంపేసి దాదా సర్కార్ ని లేపేసి ఏటీసీకి హెడ్ అవ్వాలని గోతికాడి నక్కల్లాగా ఎదురు చూసే వాళ్ళు ప్రతి కంపెనీలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అత్యంత భయంకరంగా భయపడేలాగా ఆ 1967 ఇయర్ మారుతుంది. అంటే లూగర్ అలా మారుస్తాడు. దాని అర్థం అంత బ్రూటల్ గా ఆ అసాసినేషన్ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాస్ లో ఉంటాయి. అంత ఇంపాక్ట్ ని తను ఆ ఒక్క ఇయర్ లో తీసుకొస్తాడు. హిస్టరీ పరంగా రియల్ గా 1967 లో ఓపియం వార్స్ జరిగాయి. కానీ ఓపియం వార్స్ అనేవి 1967 లో ఫస్ట్ టైం జరగలేదు. పాస్ట్ లో చైనాలో ఇంకా చాలా చోట్ల ఇంతకు ముందు జరిగాయి, అంటే ప్రీవియస్ ఇయర్స్ లో. బట్ దానికి ఈ మూవీకి సంబంధం లేదు. కానీ ఇయర్ 1967 లో ఓపియం వార్ అనేది ఈ మూవీకి కీలకం. అంటే ఎగ్జాక్ట్లీ హిస్టరీ పరంగా 1967 లో గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలువబడే బర్మా, లాఓస్, థాయిలాండ్ ఏరియాకి సంబంధించిన ఓపియం ట్రేడింగ్ బిజినెస్ ప్రపంచానికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆ మాల్ అంతా తీసుకొని కలకట్టాలో పెట్టి అక్కడి నుండి జీటీసీ ట్రేడింగ్ బిజినెస్ శాసిస్తూ ఉంటారు. కాబట్టి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఆరిజిన్ గోల్డెన్ ట్రయాంగిల్ నుండి ఇండియాకి వచ్చే మార్గాలు, ఆ కొండగుట్టలు, లోయ ప్రాంతాలు, ఆ దట్టమైన అడవులు అవన్నీ దాటుకొని కలకట్టా చేరుకునే మార్గాలను ఒక్కసారిగా లూగర్ యొక్క 91 డెత్స్ తునాతునకలు చేసేలాగా బిగ్గెస్ట్ ప్లాన్ వేసి కలకట్టాలో ఆ ట్రేడింగ్ చేసే ప్లేసెస్ లో గోడౌన్స్ లో వార్ స్టార్ట్ చేపించి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాగా చేస్తారు. దెన్ అదే టైంలో లూగర్ తన సైన్యం ఉన్న ఆ ప్రదేశానికి వచ్చి యుద్ధం ముగిస్తాడు. అంటే చివరి దశలో ఉన్న యుద్ధాన్ని సమాప్తం చేస్తాడు. ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే ఇక్కడ చీకట్లో కార్స్ లో జీప్స్ లో గన్స్ పట్టుకొని వచ్చే వాళ్ళు 91 డెత్స్. అంటే చిన్నప్పుడు లూగర్ ట్రైనింగ్ ఇచ్చిన ఆ 91 డెత్స్ ఆ అడవి ప్రాంతంలో యుద్ధం చేస్తారు. అండ్ ఈ సీన్ లో లూగర్ వెనకాల వాళ్ళ జీప్స్, వెహికల్స్ అండ్ ఆ టీమ్ ని క్లియర్ గా చూడొచ్చు. సో లూగర్ తన సైన్యంతో ఉన్నాడు, కానీ ఎదురుగా ఉన్నది ఖచ్చితంగా తన శత్రువు. అందుకని ఆ ఎక్స్ప్రెషన్స్. ఆ ఎదురుగా ఉన్నది ఎవరై ఉంటారు? ఇంకొక లూగర్ లాగా ఉండేవాడా లేక లూగర్ ఫ్యామిలీయా చెప్పలేం. అలా ఆ ఓపియం వార్ వల్ల జీటీసీ దగ్గర ఉన్న సరుకు మొత్తం ఒక్కసారిగా ఆరిజిన్ పాయింట్ నుండి ట్రేడింగ్ పాయింట్ వరకు అన్ని సంపూర్ణంగా ధ్వంసమైపోతాయి. ఆ ఇయర్ 1967 జీటీసీ తన సామ్రాజ్యం మొత్తం ఆ ఒక్క రాత్రిలో బూడిదైపోతుంది. అది క్రమక్రమంగా దాని పవర్ ని కోల్పోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే డ్రగ్స్ పోతే మళ్ళీ పండించవచ్చు, బట్ ఆ జీటీసీ క్రియేట్ చేసిన మెయిన్ పిల్లర్సే పోతే, వాళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోతే దెన్ దాన్ని నిలబట్టే సామర్థ్యం ఎవరికీ ఉండదు. దానికి తోడు నార్కోటిక్ హెడ్ ఆఫ్ ద ఇండియా రఘువీర్ రాథోడ్ కూడా అది వాళ్ళ విజయమని ప్రకటించుకుంటాడు. అంటే ఎవరో చేసిన ఆ విధ్వంసాన్ని వీళ్ళు కంట్రోల్ చేసినట్లుగా రఘువీర్ అండ్ టీమ్ ప్రపంచం ముందు ప్రకటించుకుంటారు. డ్రగ్స్ నిర్మూలన చేసినట్లుగా వాళ్ళు ప్రపంచాన్ని నమ్మిస్తారు. ఇలా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ పతనం స్టార్ట్ అయ్యి అది పడిపోవడం అనేది ఇయర్ 1967 లో స్టార్ట్ అవుతుంది. అదే సంవత్సరంలో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ బలగం అది చేసే వర్తకం పెరిగిపోతుంది. అంటే బిజినెస్ విస్తారంగా ప్రపంచం నలుదిక్కులా జీటీసీ ఎక్కడైతే చేస్తుందో అక్కడ కూడా ఏటీసీ పాగా వేసి అడ్డొచ్చిన వాళ్ళను చీఫ్ ఆఫ్ అసాసిన్ ట్రైన్ చేసిన ట్రైనీస్ ద్వారా ప్రక్షాళన చేపిస్తూ ఉంటాడు. అంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ బలమైన డిస్ట్రిబ్యూటర్స్ ని మెల్లిమెల్లిగా నిర్మూలిస్తూ అక్కడ కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ ని ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ప్రకటించి ట్రేడింగ్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ప్రపంచం మొత్తానికి ఒక్కడే బాస్. దాన్ని దృఢంగా లూగర్ సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఇదంతా మన గెస్. హిస్టరీ ప్రకారం 1967 లో నిజంగానే గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో ఓపియం వార్ జరిగి దెన్ మెల్లిగా అక్కడ వ్యాపారం తగ్గడం జరిగింది. అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం డ్రగ్ పెరగడం, దాని వ్యాపకం, దాని పెంపకం, దాని వ్యాపారం వెరీ బిగ్ గా మారి ప్రపంచాన్ని శాసించింది. ఇది రియాలిటీ. దాన్ని ఆధారంగా మనకు గోల్డెన్ ట్రయాంగిల్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా మార్చి దాన్ని బిజినెస్ హెడ్ క్వార్టర్స్ ఇండియాలోని కలకట్టాగా చేసి అక్కడ ఓపియం వార్ జరిగింది. ఒక్క రాత్రిలో అల్లకల్లోలం అయిపోయిందని చూపించి దెన్ మూవీలో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేస్తూ అక్కడి విలన్స్ ని మెల్లిగా మూవీలో పరిచయం చేసుంటారని మనం చేస్తున్న గెస్. అంటే దాని అర్థం జీటీసీ అనే కంపెనీ పూర్తిగా ఎరేజ్ అయినా అయిపోవాలి లేదా గట్టిగా డ్యామేజెస్ లో ఉండాలి. అది కూడా ఆ డ్యామేజ్ ని మేబీ లూగర్ ఇయర్ 1967 లో ఆ ఓపియం వార్ క్రియేట్ చేసి దాన్ని అల్లాడించుండొచ్చు. ఈ ఒక్క సీన్ లో తప్ప తను ప్రపంచానికి ఎవరికి కనపడి ఉండడు. జస్ట్ పేరు మాత్రమే వినిపిస్తుంది. లైక్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పేరుని ఈ లూగర్ డ్రాగన్ కలిగి ఉంటాడు. అది ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ చేసేలాగా తను ఒక ట్రైన్డ్ అసాసిన్, అది కూడా ఏటీసీలో చీఫ్ ఆఫ్ అసాసిన్. సో అలాంటి వాళ్ళు సాధారణంగా కనిపించరు, కనిపించేలాగా అసాసినేషన్స్ చేయరు. జస్ట్ వాళ్ళ పేరు మాత్రమే మారిమోగిపోతుంది. సో అలాంటి బ్రూటల్ అసాసిన్ ని మేబీ
మేబీ జీటీసీ ఏరియాలో బిజినెస్ చేయడానికి వచ్చిన ఒక చైనీస్ డిస్ట్రిబ్యూటర్ తనకు డ్రాగన్ అనే పేరు పెట్టుండొచ్చు. అంటే ఆ డ్రాగన్ చైనాలో పూజలు చేస్తారు, అది అందరికీ కనిపించదు అండ్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. శత్రువుల్ని చీల్చి చెండాడుతుంది. ఇట్స్ ఎనార్మస్లీ బిగ్గెస్ట్ పవర్ఫుల్ క్రీచర్. దానంత పవర్ఫుల్ గా ఈ అసాసిన్ ఉంటాడు. దానికి సంకేతంగా డ్రాగన్ అని పేరు పెట్టుండొచ్చు. అందుకనే మనకు గ్లిమ్స్ లో లూగర్ చీఫ్ ఆఫ్ అసాసిన్ అని 80s లో పరిచయం చేసినప్పటికీ ఎన్టీఆర్ ఇన్ అండ్ యాజ్ డ్రాగన్ అని గ్లిమ్స్ లో చూపించారు. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు డ్రాగన్ రోల్ ని కూడా చేస్తున్నారు. బట్ ఆ డ్రాగన్ ఎవరు, ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉండేవాడు, లూగరే డ్రాగనా లేక డ్రాగన్ జీటీసీలోని మెయిన్ పర్సనా అనే కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. బట్ లూగరే డ్రాగన్, డ్రాగనే లూగర్. ప్రస్తుతానికి ఇలాగే అనుకుందాం. రీజన్స్ ఫర్ లూగర్ నేమ్. లూగర్ అంటే వారియర్ ఆఫ్ ద ట్రైబ్ అని జర్మన్ మీనింగ్. అది మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ లూగర్ కి ఇంకొక అర్థం షార్ప్ గా ఉండేవాడు, సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో గమనించగల సమర్థుడు, చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడు. అలాంటి వాళ్ళే అసాసిన్స్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవన్నీ న్యాచురల్ గా చేస్తారు. ఇది యాక్చువల్ గా లూగర్ అనే జర్మన్ వర్డ్ కి మీనింగ్. బట్ ఈ లూగర్ పేరు అనేది జర్మన్ మేడ్ పిస్టల్ జార్జ్ లూగర్ చేసిన లూగర్ P08 పిస్టల్ నుండి తనకు ఆ పేరు పెట్టారని నీల్ గారు వెరీ వెరీ క్లియర్ గా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను అది నమ్మను, ఈవెన్ ఆయన చెప్పినా నమ్మను. లూగర్ వర్డ్ యొక్క జర్మన్ మీనింగ్ తెలుసుకొని అలాగే పిస్టల్ P08 నుండి ఈ రెండింటిని కలిపి లూగర్ ఏటీసీ చీఫ్ అసాసిన్ అని పెట్టుండొచ్చు. ఫస్ట్ మీనింగ్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అది ఆల్రెడీ క్లియర్ గా ఇంతకు ముందు చెప్పాను. అండ్ సెకండ్ థింగ్, పిస్టల్ పేరు ఎందుకు పెట్టారనేది డీకోడ్ చేద్దాం. దానికి కూడా మన దగ్గర ఒక థియరీ ఉంది. లూగర్ అనే పిస్టల్ వరల్డ్ లో వెరీ ఎక్స్పెన్సివ్ టు మేక్. అంత ఈజీగా బల్క్ గా అప్పట్లో చేయడానికి కుదిరేది కాదు. ఆ పిస్టల్ ఎవరి దగ్గరికైనా వచ్చింది అంటే అదొక రివార్డ్ లాగా గర్వంగా ఫీల్ అయ్యే రేంజ్ అప్పట్లో ఆ పిస్టల్ దంట. అంటే సీనియర్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ దగ్గర మాత్రమే, మెయిన్లీ జర్మన్ వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పిస్టల్ ఎక్కువగా ఉండేది. ఆ పిస్టల్ ఒకరి దగ్గర ఉంది అంటే వాళ్ళు బిగ్ ఆఫీసర్స్, ర్యాంక్డ్ ఆఫీసర్స్ అని అర్థం. అలాగే వరల్డ్ వార్ 1-2 లో అమెరికన్ సోల్జర్స్ అండ్ యూరోపియన్ సోల్జర్స్ ఆ పిస్టల్ ని సంపాదించారు అంటే ఒక బిగ్ ర్యాంక్ జర్మన్ ఆఫీసర్ తో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి అది గెలిచినట్టుగా అర్థం. అంటే ఆ అమెరికన్ ఆఫీసర్ జర్మన్ బిగ్గెస్ట్ ఆఫీసర్ ని ఓడించి ఆ పిస్టల్ ని తెచ్చాడు కాబట్టి వాళ్ళను చాలా గౌరవంగా చూసేవాళ్ళంట. అది ఆ పిస్టల్ యొక్క ప్రాముఖ్యత. దాన్ని బిగ్గెస్ట్ రివార్డ్ లాగా చూస్తారు. అలాగే అది చాలా ప్రిసైజ్ గా ఉంటుంది, పనిచేస్తుంది. అండ్ బర్త్ ఆఫ్ 9mm బుల్లెట్స్ ఆల్మోస్ట్ 100+ ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఈ పిస్టల్ లో 9mm బుల్లెట్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో 9mm బుల్లెట్స్ పుట్టుగా ఈ లూగర్ పిస్టల్ తోనే స్టార్ట్ అయిందంట. సో ఇప్పటికీ ఆ పిస్టల్ లేకపోయినా 9mm బుల్లెట్స్ ని ఇంకా చాలా బాగా యూజ్ చేస్తూనే ఉంటారంట. అంటే వేరే వేరే హ్యాండ్ గన్స్ లో ఈ బుల్లెట్స్ ని ఇంకా యూజ్ చేస్తున్నారంట. సో బర్త్ ఆఫ్ 9mm బుల్లెట్స్ లూగర్ పిస్టల్ తో మొదలైంది. బట్ దాని డిసడ్వాంటేజెస్ ఏంటంటే దుమ్ములో, మట్టిలో, శాండ్ ఏరియాస్ లో ఈ లూగర్ పిస్టల్ పని చేయదు అండ్ ఎక్స్పెన్సివ్ టు మేక్ మోర్ అండ్ మోర్ గన్స్. బట్ ఆ పేరుని డ్రాగన్ కి ఖచ్చితంగా జర్మన్ నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్, అది జర్మన్ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఆర్ లోకల్ ఆఫ్ఘన్ లీడర్, ఆర్ మేబీ ట్రైనర్ కూడా అవ్వచ్చు. వాళ్ళల్లో ఒకరు ఆ పేరు పెట్టడానికి రీజన్ డ్రాగన్ అంత వర్తీ పర్సన్, తన విలువ ఆ లూగర్ పిస్టల్ అంతా అని ఆ పేరు పెట్టిన పర్సన్ కి అండ్ ఏటీసీకి తెలుసు. తను పక్కనుంటే చాలు, మిగతావేవి ఎవరు అడ్డు చెప్పడానికి సాహసించరు. తనకు రివార్డ్ అండ్ ఆల్సో ఒక స్ట్రెంగ్త్ లెక్క. దాంతో పాటు ఎట్లా అయితే శాండ్ లో, దుమ్ములో, మట్టిలో ఆ లూగర్ పనిచేయదో, ఇఫ్ ఇన్ కేస్ అప్పట్లో 1908లో మట్టిలో, దుమ్ములో, శాండ్ లో పనిచేసే లూగర్ ఉండి ఉంటే ఆ టైం పీరియడ్ లో ఈ గన్ ప్రాముఖ్యం ఇంకా ఇంకా వేరే లెవెల్లో ఉండేది. సో ఈ ఆఫ్ఘన్ ఏరియాస్ లో దుమ్ములో, మట్టిలో, శాండ్ లో అవలీలగా దృఢంగా చాలా ఈజ్ తో అనుకున్న అసాసినేషన్స్ అనుకున్నట్టుగా చేసేవాడు ఈ లూగర్. అది కూడా విత్ నో డ్రాబ్యాక్స్. డిసడ్వాంటేజెస్ లేని లూగర్ పిస్టల్ గనక ఉండి ఉంటే అది జర్మన్ గన్ హిస్టరీని, ఆ గన్ కల్చర్ ని మార్చేసేది. సేమ్ అలాగే ఈ లూగర్ కి కూడా డిసడ్వాంటేజెస్ లేవు. వెరీ వెరీ ప్రిసైజ్ గా తను వర్క్ చేస్తాడు. టాట్ టు హీ ఈస్ వెరీ వెరీ బ్రూటల్, పవర్ఫుల్. అప్పట్లో ఆ లూగర్ పిస్టల్ ని అండ్ తర్వాత ఈ లూగర్ ని చూసిన ఈ పర్సన్ వెపన్స్ పార్ట్స్ లో అప్పట్లో అంటే 1908లో లూగర్ P08 గన్ కి ఒకవేళ డిసడ్వాంటేజెస్ లేకపోతే, అది దుమ్ములో, మట్టిలో, ఇసుకలో కూడా పనిచేయగలిగితే అది చూడ్డానికి ఎగ్జాక్ట్లీ ఇలా ఈ పర్సన్ గా ఉంటుంది అని ఆ లూగర్ పేరుని ఇక్కడ ఈ ఆఫ్ఘన్ అసాసిన్ కి ఆ పర్సన్ పేరు పెట్టుండొచ్చు. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇంటర్వ్యూలో నీల్ గారు
ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటున్నారు. సో కన్ఫర్మ్డ్ గా గ్రే క్యారెక్టర్ కాదు, కంప్లీట్ విలన్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేశారు. ఒక్కసారిగా ఆ మాటలు వినగానే గూస్ బంప్స్ మామూలుగా రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి జైలు అవకుశ టెంపర్ లో ఓ మోస్తార్గా విలనిజం చూసాం, లాస్ట్ లో గ్రే గుడ్ క్యారెక్టర్ గా అవి మారడం చూసాం. బట్ ఇది చూడ్డానికి ఏదో లైట్ గా నెగిటివ్ క్యారెక్టర్ దెన్ హీరోగా మారతాడులే అని హీరో గారి గురించి అనుకుంటున్నారు గానీ ఇట్స్ కంప్లీట్లీ డార్కెస్ట్ క్యారెక్టర్ అని నీల్ గారు చెప్పేశారు. ఇదంతా ఒక ఎత్తు, నేను నా వరకు విలన్ గా చూపించి గ్రే క్యారెక్టర్ లోకి మార్చి మంచోడుగా చూపిస్తారా, లైక్ రా అండర్ కవర్ ఏజెంట్ గా ఏదన్నా పెడతారా, ఆర్ మూవీ లాస్ట్ లో ఏటీసీకి ఎదురు తిరిగి మారతాడేమో చూపిస్తారేమో, అది గాని చూపిస్తే రొటీన్ గా ఉంటుంది కదా అని అనుకున్నా. బట్ ఎప్పుడైతే నీల్ గారి ఇంటర్వ్యూలో హీఈస్ ది విలన్ అని అన్నారో, నెక్స్ట్ డే వెరైటీ ఇంటర్వ్యూలో రా ఏజెంట్స్ అండర్ కవర్ ఆపరేషన్స్ అలాంటివేవి ఉండవు అని క్లియర్ గా చెప్పేశారు. దెన్ ఒక్కసారిగా మనం ఆలోచించే విధానం మారిపోయింది. దానికి తోడు ఇంటర్వ్యూ ఎండ్ లో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ పేట్రియాటిక్ మూవీ అని అన్నారు. బట్ నేను ఇలా ఆలోచించేశాను, నిజంగా అండర్ కవర్ ఏజెంట్ అదొక ట్విస్ట్ లాగా చెప్పాలి అని నీల్ గారు అనుకునుంటే ఈ ఇంటర్వ్యూలో అడగకుండానే ఇట్స్ ఏ పేట్రియాటిక్ మూవీ అని చెప్పేవారు కాదు. అండ్ వెరైటీలో క్లియర్ గా చెప్పేశారు నో అండర్ కవర్ ఏజెంట్స్ అని. సో డెఫినెట్లీ అలా పేట్రియాటిక్ మూవీ అన్నప్పుడు అందరూ దేశం కోసం డ్రగ్స్ ని నిర్మూలన చేస్తాడు, దానికోసం ఏటీసీ అండ్ జీటీసీని కంప్లీట్ గా తుడిచిపెట్టేస్తాడు, వాళ్లకు ఎదురు తిరిగి మంచోడుగా మారతాడు, అలా దేశంలో డ్రగ్స్ రాకుండా జరుగుతుంది అని అందరూ అనుకోవచ్చు. బట్ అలా జరగదు. నీల్ గారు చూపించే పేట్రియాటిజం అలా ఉండదు. పేట్రియాటిక్ మూవీగా మారుస్తాను అని అన్నారు, కానీ రెగ్యులర్ ఫార్మాట్ లో ఖచ్చితంగా ఉండదు. మరి పేట్రియాటిజం ఎలా చూపిస్తారు, ఏటీసీ జీటీసీ అంతం చేయకుండా అండర్ కవర్ ఏజెంట్ కాకుండా ఎలా చేస్తారు అని అడిగితే ఇంకొక దారి ఉంది, అది కొంచెంసేపట్లో చెప్తాను. దానికోసం నీల్ గారు ఎన్టీఆర్ గారి కోసం రాసిన విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అదే హీఈస్ ద రియల్ డెవిల్, అంటే ఈవిల్ విలన్. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ కి రిప్లై ఇస్తూ యా హీరో గారి కోసం ఎలివేషన్స్ ఇవ్వచ్చు, బట్ గ్లిమ్స్ లో స్టోరీకి స్టిక్ అయ్యాము అని చెప్పారు. సో గ్లిమ్స్ లో ఏదైతే మనం చూసామో అది ఖచ్చితంగా ఎలివేషన్స్ కాదు అని నీల్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు. జస్ట్ స్టోరీలో ఆ వరల్డ్ బిల్డింగ్ లో ఆ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ ఎలా మాట్లాడతాడు, ఏం చెప్తాడు అనేది మాత్రమే చూపించారంట. అలాగే తను ఏం చేయగలడు అనేది మాత్రమే లైట్ గా చూపించారు తప్ప మాస్ ఎలివేషన్స్ ఇవ్వలేదు. జస్ట్ విలన్ గా ఇంట్రొడక్షన్ ఇచ్చాము, నిజానికి 3-4 ఎలివేషన్స్ పెడదాం అనుకున్నాం, బట్ అలా కాదు, స్టోరీకి స్టిక్ అవుదామని ఇలా కట్ చేసామని ఆయన అన్నారు. నౌ ఇమాజిన్ గైస్, గ్లిమ్స్ లో ఉన్నది ఎలివేషన్స్ కాకపోతే మరి యాక్చువల్ ఎలివేషన్స్ ని నీల్ గారు ఎలా డిజైన్ చేసుంటారు? అది గాని క్లియర్ కట్ గా ఒక్క సీన్ అన్నా చూపిస్తే, మచ్చుకొకటి నెక్స్ట్ టీజర్ ఆర్ ట్రైలర్ లో అలా గాని ఒకటి వదిలితే, ఇమాజిన్ ఇట్. 11th జూన్ 2027 లో మూవీ రిలీజ్ అవుతుంది. దానికంటే ఒక 22 డేస్ ముందు, అంటే సేమ్ ఇయర్ 2027 లో 19th మే మిడ్ నైట్ ట్రైలర్ ని వదిలి అందులో లూగర్ కి ఎలివేషన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక్క సీన్ అయినా వదులుతారు, దెన్ అప్పుడు అర్థమవుతుంది నీల్ గారు ఎన్టీఆర్ గారికి ఏ లెవెల్లో ఎలివేషన్స్ రాశారు అని. ఇప్పుడు గ్లిమ్స్ లో ఉన్నవి ఎలివేషన్సే కాదంటున్నారు, మరి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, నీల్ గారు ఏం చేస్తారో అని చాలా చాలా ఈగర్ గా వెయిటింగ్. ఇక్కడ డార్కర్ దాన్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ ఐ హ్యాడ్ రిటన్ టిల్ నౌ. ఇట్ ఈస్ డార్క్ క్యారెక్టర్, ఇట్ ఈస్ మోర్ డార్కర్ దెన్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ ఐ హ్యావ్ రిటన్ టిల్ నౌ. అంటే ప్రశాంత్ నీల్ గారి రాసిన క్యారెక్టర్స్ లైక్ కేజీఎఫ్ అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, అందులో ఉన్న ఏ నెగిటివ్ బ్రూటల్ విలన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా సరే అవి లూగర్ తో పోల్చుకుంటే చాలా మంచి క్యారెక్టర్స్ అవుతాయి అన్నట్లుగా నీల్ గారు చెప్పకనే చెప్తున్నారు. అంటే లూగర్ అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న పర్సన్ అలాంటి విలనిజం చేస్తాడు, అంత క్రూరంగా ఉంటారని చెప్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్ ని ఇంతవరకు ఎన్టీఆర్ గారు ప్లే చేయలేదు. సో అది ప్లే చేయడం అంటే బిగ్గెస్ట్ డెసిషన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఒక విలన్ క్యారెక్టర్, అది కూడా బీభత్సమైన విలన్ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. సో ఈ డ్రాగన్ మూవీ స్టోరీ అనేది ఒక లైన్ గా 5 years బ్యాక్ చెప్పినప్పుడు ఫస్ట్ ఎన్టీఆర్ గారు అడిగిన క్వశ్చన్, తను అంత క్రూరంగా ఉండడానికి రీజన్ ఏదన్నా ఉందా అండ్ అది వ్యాలిడ్ రీజన్ ఏనా అని నీల్ గారిని అడిగితే, ఆ రీజన్ పర్ఫెక్ట్ గా రాసుకోవడానికి నీల్ గారికి 3 years టైం పట్టింది అన్నారు. జస్ట్ ఆ స్టోరీకి ఒక బిగ్గెస్ట్ ఎండింగ్ పర్ఫెక్ట్ లాజిక్ తో రీజనింగ్ తో రాయడం కోసం నాకు 3 years టైం పట్టింది అని నీల్ గారు అన్నారు. అంటే అంత జాగ్రత్తగా లాజికల్ గా ఒక మాస్ హీరోని ఫస్ట్ టైం ఫుల్ ఆన్ విలన్ గా, అది కూడా మామూలు విలన్ కాదు, 7th డే క్రియేటర్ రెస్ట్ లో ఉన్నప్పుడు పుట్టిన డెవిల్ లూసిఫర్ కూడా ఈ లూగర్ ని చూసి ఇంత డార్క్ గా, ఇంత ఇమ్మోరల్ గా నేను కూడా ఉండను కదా అని ఫీల్ అయ్యే లాంటి క్యారెక్టర్ ని మనం ఈ చీఫ్ ఆఫ్ అసాసిన్ లూగర్ లో చూడబోతున్నాం. అంటే నీల్ గారు చూపించబోతున్నారు. ఏది పడితే అది కాకుండా పర్ఫెక్ట్ గా రాయాలని చెప్పి నీట్ గా టైం తీసుకొని రాసి దాన్ని షూట్ చేశారు. హౌ పేట్రియోటిజం.
డార్కర్ క్యారెక్టర్ డ్రగ్ లార్డ్ అయిన ఈ లూగర్ యొక్క డిక్టేటర్షిప్ ఉన్న మూవీలో నీల్ గారు పేట్రియోటిజం ఇంక్లూడ్ చేస్తాను అన్నారు. ఎగ్జాక్ట్ గా నీల్ గారు చెప్పిన వర్డ్స్ చెప్పాలి అంటే వీఆర్ అటెంప్టింగ్ and we probably will end up making one of the most patriotic movie ever seen. అలాంటి ఒక అటెంప్ట్ చేస్తున్నారు అని క్లియర్ గా చెప్పారు. పేట్రియోటిజం అంటే దేశం పట్ల ఒక వ్యక్తికి ఉండే భావోద్వేగ బంధం, విధేయత, ప్రేమ, అంటే ఎమోషనల్ అటాచ్మెంట్, లాయల్టీ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ కంట్రీ. కానీ ఈ లూగర్ కి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. లాయల్టీ తనకు చూపించాలి కానీ తను ఎవరికి చూపించడు. ఇక లవ్ అనేది తన మీద మాత్రమే తనకుంటుంది. ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ గ్లిమ్స్ లో చంపేసిన వాళ్ళను పొరపాటును కూడా గుర్తుపెట్టుకోడు, కలలోకి రారు, చంపాలనుకున్న శత్రువులు మాత్రమే కలలోకి వస్తారు అని మనకు చూపించారు. సో అంత క్రూరంగా ట్రిగర్ నొక్కి మర్చిపోయేవాడు ఈ లూగర్. ఒక ప్రాణాన్ని చంపేసి ఆ మినిట్ మర్చిపోయే వరం ఉన్న ఇలాంటి డార్కర్ క్యారెక్టర్ దేశం కోసం, దేశంలో ఉన్న జనాల కోసం తను ఎందుకు ఆలోచిస్తాడు? ఎంత రీజన్ ఉన్నా తన ఫ్యామిలీ కోసం ఆర్ తనను చేరదీసిన వాళ్ళ కోసం ఏదో మారిపోయాడు అనుకోవచ్చు. బట్ ఇలాంటి వాడు దేశం కోసం, జనాల కోసం పేట్రియాటిజం చూపిస్తాడు అంటే ఆ చేంజ్ ఎంత పకడ్బందీగా రాసుకుని ఉండాలి. నీల్ గారు వెరైటీ కోసం మాట్లాడిన ఇంటర్వ్యూలో an assassin sent to Afghanistan at the age of 10 years in 1947 and trained to serve as the Afghan trading company's chief enforcer అని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే లూగర్ అనేవాడి పేరు పుట్టుకతో లూగర్ కాదు, అలాగే డ్రాగన్ కూడా కాదు. అండ్ హీఈస్ ఇండియన్ బోర్న్, భారతదేశంలో పుట్టాడు. తన రియల్ పేరు ఎవరికీ తెలియదు. తనకు 10 ఏళ్ల వయసులో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అసాసిన్ గా ట్రైనింగ్ తీసుకొని ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏటీసీలో చీఫ్ ఎన్ఫోర్సర్ గా 1947 లో ఆఫ్ఘనిస్తాన్ లో సర్వ్ చేయడం మొదలు పెడతాడు. అంటే 10 years ఏజ్ లోనే. ఇంతకీ అసాసిన్ అంటే అర్థం ట్రైన్డ్ హంతకుడు, అంటే ట్రైన్డ్ కిల్లర్ అని చెప్పొచ్చు. లైక్ హత్యలు చేయడంలో పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ అనేది తనకు 10 years ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తారు. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ట్రైనింగ్. అండ్ ఆ ట్రైనింగ్ ఇచ్చేది ఈ ట్రైనర్. అండ్ ఆ ట్రైనింగ్ తీసుకుంటేనే చీఫ్ ఎన్ఫోర్సర్ గా తను బాధ్యతలు తీసుకొని ఏటీసీ బాస్ అయిన దాదా సర్కార్ కోసం పనిచేస్తూ ఉంటాడు. చీఫ్ ఎన్ఫోర్సర్ అంటే ఒక వెల్ ప్లాన్డ్, వెల్ మెయింటైన్డ్ ఆర్గనైజేషన్ లో ఇక్కడ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏటీసీలో రూల్స్, లాస్, కమాండ్స్ ని వెరీ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి చెప్పినట్టు నడుచుకునేలాగా అక్కడి ఆర్గనైజేషన్ లోని ప్రతి పర్సన్ ని కమాండ్ చేసేవాడు ఈ చీఫ్ ఎన్ఫోర్సర్. ఎవడన్నా తను పెట్టిన రూల్స్ అండ్ కమాండ్స్ ని అతిక్రమిస్తే లేదా దాదా సర్కార్ చెప్పిన మాట, యాక్చువల్ గా దాదా సర్కార్ ఏది ఎవరికి చెప్పడు, జస్ట్ లూగరే మొత్తం మెయింటైన్ చేస్తాడు. లూగర్ కి ఎవడు ఏది చెప్పడు, లూగర్ అనిపించిందే చేస్తాడు. తను రూల్స్ పెడతాడు, కమాండ్స్ చేస్తాడు, అందరూ వాటిని ఫాలో అయ్యేలాగా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేసేవాడే ఈ చీఫ్ ఎన్ఫోర్సర్ లూగర్, ఏకేఏ చీఫ్ అసాసిన్ లూగర్. ఒక అసాసిన్ గా ట్రైనింగ్ తీసుకొని అదే కంపెనీలో తను చీఫ్ ఎన్ఫోర్సర్ గా ఆ కంపెనీ యొక్క ఆర్డర్ నుండి అక్కడే ఉంటూ 1947 నుండి కమాండ్ చేస్తూ ఉంటాడు. రూల్స్ అండ్ కమాండ్ ఫాలో అయ్యేలాగా చేయడమే కాదు, అవి ఫాలో అవ్వకపోతే ఏమేం చేస్తాడు అని అక్కడున్న వాళ్ళు పోసుకునేలాగా తన ట్రీట్మెంట్ ఉంటుంది. అంత క్రూరంగా ఆ కంపెనీలో తన కమాండ్ నడుస్తుంది. ఈవెన్ హార్ష్ ఎన్విరాన్మెంట్ లో ట్రైనర్ కింద ట్రైన్ అయిన 91 డెత్స్ కూడా తను వస్తున్నాడు అంటే భయపడే మాదిరిగా తన ఇంపాక్ట్ ఉంటుంది. అంటే తను ఏ లెవెల్లో వాళ్ళను భయపెట్టుంటాడో, తన ట్రైనింగ్ ఎవరూ చేయలేని విధంగా తన 10 years ఏజ్ నుండి ఆ ట్రైనింగ్ ఏ లెవెల్లో తీసుకొని ఉంటాడో జస్ట్ ఇమాజిన్. అలా భారత్ నుండి 10 years ఏజ్ లో తనను ఆఫ్ఘన్ అసాసిన్ గా ట్రైనింగ్ కోసం పంపించారు అంటే తనలో దాదా సర్కార్ ఎలాంటి నేచర్ ని చూసుంటాడు. ఎగ్జాంపుల్ గా సలార్ లో కూడా దేవాకి 10 years వయసులో హీఈస్ మ్యాడ్ మ్యాన్ ఫర్ హిస్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేయడం కోసం పవర్ ఉన్న కేబుల్ ని పట్టుకున్నాడు. దేన్ని లెక్క చేయడు, అనుకున్నది చేసే వరకు చేసేది ఆపడు. ఈవెన్ ఎవరి కోసం చేస్తున్నాడో వాళ్ళు వచ్చి చెప్పినా ఆపడు. అలాంటి మ్యాడ్ మెంటల్ మ్యాన్ దేవా. ఎగ్జాక్ట్లీ తనకు కూడా 10 years ఉంటాయి. ఇన్ ద సేమ్ వే 10 years ఏజ్ లో దాదా సర్కార్ ఈ లూగర్ ని అసాసిన్ ట్రైనింగ్ కోసం పంపించాడు అంటే, లేదా ఇంకెవరన్నా పంపించినా సరే నా వరకు దాదా సర్కారే పంపించాడని అనుకుంటాను. అలా ట్రైనింగ్ కోసం 10 years ఏజ్ లో పంపించాడు అంటే ఈ లూగర్ ఆ టైంలో దాదా సర్కార్ కోసం ఏం చేసి ఉంటాడు అనేది నా మైండ్ కి అంతుపట్టడం లేదు. ఏ రేంజ్ లో నీల్ గారు ఆ పిల్లోడికి ఎలివేషన్స్ ఇస్తారు అనేది వెయిటింగ్, మ్యాడ్లీ వెయిటింగ్. ఇక్కడ ఎవడన్నా హెల్ప్ చేస్తే డబ్బు సహాయం ఆర్ ఇంకేదన్నా సహాయం చేస్తారు. బట్ లూగర్ చేసిన సహాయం ఏమై ఉంటుంది? తనలో ఏం చూసి వీడిని నా దగ్గరే నేను కొత్తగా స్టార్ట్ చేసే వెరీ వెరీ రిస్కీ ఉన్న ఫ్యూచర్ కంపెనీలో మెయిన్ పర్సన్ గా మార్చాలి, లైక్ చీఫ్ ఎన్ఫోర్సర్ అండ్ చీఫ్ అసాసిన్ గా మార్చాలి. జస్ట్ పని ఇవ్వడం కాదు, తన కంపెనీ మొత్తాన్ని ఈ లూగరే హ్యాండ్ చేయాలి, చేయగలడు.
దానికోసం ఏం చేయాలి, ఎలా వీడిని మార్చాలి అని ఆలోచన చేసి 10 years ఏజ్ లో లూగర్ ని ఆఫ్ఘనిస్తాన్ పంపించాడు అంటే ఎందుకని దాదా సర్కార్ కి ఆ పిల్లోని చూసి అలా అనిపించింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంతలా ఏం ఇంపాక్ట్ చేశాడు అంటే, ఒకటి తన ఫ్యూచర్ ని దాదా సర్కార్ ఆ పిల్లోల్లో చూశాడు. 2 లూగర్ దాదా సర్కార్ కి బంధువా లేక కొడుకా, బట్ పేర్లు వేరేగా ఉన్నాయిగా, సో రిలేటివ్ కాదేమో. బట్ వై? ఏదైనా సరే ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 హీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, వెరీ వెరీ డేరింగ్ బాయ్. మరి చిన్నప్పటి నుండి అలాంటి విగ్రస్ ట్రైనింగ్ తీసుకొని సర్వసాధారణంగా జనాల్ని జాలి దయా లేకుండా చంపేసే ఒక క్యారెక్టర్ పేట్రియాటిజం కోసం ఆలోచన చేయడం ఈస్ వెరీ వెరీ రేర్ అండ్ హీ ఈస్ డెఫినెట్లీ నాట్ ద అండర్ కవర్ ఏజెంట్ ఫ్రమ్ ఇండియా. మరి లూగర్ యొక్క పేట్రియాటిజం ఎలా ఉంటుంది అంటే, లూగర్ పేట్రియాటిజం దేశం కోసం ఏటీసీకి ఎదురు తిరిగి దాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేద్దాం, లేపేద్దాం అలాంటివి ఏది చేయడు. కానీ పేట్రియాటిజం ఎలా చూపిస్తాడు అంటే, దేశం కోసం అనుకోకుండా ఆల్రెడీ 1967లో కలకత్తా గోల్డెన్ ట్రయాంగిల్లో విస్తరించబడిన జీటీసీని నిర్మూలించి ఏటీసీకి అడ్డు లేకుండా చేసుకుని కలకత్తాలో పరిపాలన చేపిస్తాడు. ఈసారి ఏటీసీ బాంబేలో అండ్ కలకత్తాలో ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో తన కంపెనీ డ్రగ్ ట్రేడింగ్ చేయకుండా ఆపొచ్చు. అంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ కంప్లీట్ గా ఇండియాలో ట్రేడింగ్ ఆపేసింది అని వరల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ తో ప్రకటించవచ్చు. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ పేట్రియాటిజం. అంటే దేశం కోసం దేశంలో డ్రగ్స్ రాకుండా చేసి డ్రగ్స్ వల్ల కలిగే ఆ నష్టాన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడం ఈజ్ ఆల్సో పేట్రియాటిజం. నీల్ గారు జనరల్ గా ఇలాంటి స్థాయిలో తన థాట్స్ ని డెవలప్ చేస్తారు. సో పేట్రియాటిజం ఉంది, కానీ అది ఏటీసీని లేపేయడం కాదు, ఏటీసీ ఆర్ ఎనీ అదర్ డ్రగ్ కంపెనీ ఇండియాలోకి రాకుండా చేయడం. అంతేగాని దానికోసం తను మంచోడైపోయి మారిపోయి ఏటీసీని ఖతం చేసి డ్రగ్స్ ని ఎరాడికేట్ చేయడం అలాంటివి చేయడు. ఎందుకంటే లూగర్ అంత మంచివాడు కాదు. చిన్నప్పటి సిచ్యువేషన్స్ వల్ల తను అసాసిన్ ట్రైనింగ్ తీసుకుని బ్రూటల్ గా మారిపోయాడు. దేన్ని లెక్క చేయడు, మనుషుల్ని అస్సలు లెక్క చేయడు. తనను కమాండ్ చేసే వాళ్ళు ఈ వరల్డ్ లో లేరు. దాదా సర్కార్ ఒక్కడే లూగర్ ని అడుగుతాడు. తను అడిగే లోపు ఆ పనిని క్లియర్ గా లూగర్ చేసేస్తాడు. సో లూగర్ మాటను అందరూ వినాల్సిందే. అంటే తన ఆర్గనైజేషన్ వాళ్లే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ తన మాట వినాల్సిందే. హీ ఈస్ ద డెవిల్, హీ ఈస్ ద డ్రగ్ లార్డ్, హీ ఈస్ ద చీఫ్ అసాసిన్ ఆఫ్ ఏటీసీ. తను 1947లో ఎలా మారాడో చచ్చే వరకు కూడా అలాగే ఉంటాడు. ఎవరి కోసం తను మారడు. హీఈస్ డార్కర్ దాన్ ద మెయిన్ విలన్ ఆఫ్ ద మూవీ. మారే సమస్య లేదు. బట్ ఒక చిన్న రీజన్ ఆర్ వన్ వెరీ బిగ్ స్ట్రాంగ్ రీజన్ వల్ల తన లైఫ్ లో ఫస్ట్ టైం దేశానికి తన పేట్రియాటిజం చూపిస్తాడు. అది కూడా బ్యాన్ ఆఫ్ ఓపియం డ్రగ్స్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఇండియా. చుట్టుపక్కల దేశాల్లో అవి తయారవుతున్నా అవి మన దేశంలోకి రానివ్వకుండా చేసి ఉండొచ్చు. తను లిటరల్ గా డ్రగ్ వరల్డ్ ని వరల్డ్ వైడ్ గా శాసిస్తాడు. ప్రపంచంలో ఎవడైనా తను చెప్పింది ఫాలో అవ్వాల్సిందే. కాదని అంటే తన కలలోకి కాదు అన్నవాడు వస్తాడు, లూగర్ ట్రిగర్ నొక్కి వాడిని చంపేసి ఎప్పట్లాగా మర్చిపోతాడు. అంతేగాని డార్క్ క్యారెక్టర్ మంచోడుగా మారిపోయి దేశం కోసం చిన్నప్పటి నుండి పనిచేసిన ఏటీసీని నాశనం చేయడం అలాంటి పనులు చేయడు. ఎందుకంటే ఇది వినడానికి చూడడానికి చాలా రొటీన్ గా ఉంటుంది. రొటీన్ కి భిన్నంగా డ్రగ్ వరల్డ్ ని కంట్రోల్ చేసి ఇండియాలో బ్యాన్ చేస్తాడు. బట్ తను చేసే పని ఆపడు. వన్స్ ఆ అసాసిన్ వరల్డ్ లోకి దిగిన తర్వాత మారడాలు ఉండవు. రూల్స్ లో సరళింపులు ఉంటాయి కానీ రూల్స్ నే తీసేసే మార్పులు ఉండవు. మరి ఒకవేళ ఇండియాలో నిజంగానే డ్రగ్స్ ని బ్యాన్ చేస్తాడు అనుకుంటే అలా పేట్రియాటిక్ గా మారడానికి రీజన్ ఏమై ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు కేజీఎఫ్ లో అమ్మ కోసం ఇచ్చిన మాట కోసం రాకీ అలా మారతాడు. అక్కడ అమ్మ బాండ్. సలార్ లో ఫ్రెండ్ కోసం మ్యాడ్ మెంటల్ మ్యాన్ గా మారతాడు. అక్కడ ఫ్రెండ్షిప్ బాండ్. మరి డ్రాగన్ లో లూగర్ ఎవరి కోసం చేస్తాడు అంటే మేబీ ఫ్యామిలీ కోసం అవ్వచ్చు, లైక్ లిటల్ గా తన కొడుకు కోసం అవ్వచ్చు. రుక్మిణి వసంత్ గారు పట్టుకున్న పిల్లాడు లూగర్ కొడుకైతే తన కొడుకు కూడా తనలాగే డ్రగ్ వరల్డ్ లో డ్రగ్స్ లో బ్రతుకుతాడు అనే ఆలోచన, డ్రగ్స్ ని తెచ్చి జనాల్ని నాశనం చేసే వాళ్ల కోసం తన కొడుకు కూడా పని చేయాల్సి వస్తుంది అని తన భార్య చెప్పిన మాటలు సొంత దేశమైన భారత్ లో కాకుండా ఈ పరాయి దేశంలో తనలాగే తన కొడుకు కూడా పెరగడం ఇష్టం లేక దేశాన్ని డ్రగ్ ఫ్రీగా చేసేస్తే కొడుకు డ్రగ్ ఫ్రీ కంట్రీలో పెరుగుతాడు అనే లూగర్ స్వార్థం దేశానికి మంచి చేస్తుంది. కొడుకు కోసం తీసుకున్న నిర్ణయం, ఆ స్వార్థం దేశానికి ఉపయోగపడుతుంది. అది కూడా పరోక్షంగా. అంటే దేశానికి స్వాతంత్రం వస్తే మనకు నచ్చినట్టుండొచ్చు అని అనుకున్న 10 ఏళ్ల పసి హృదయం అలా స్వాతంత్రం వచ్చిందో లేదో ఒక రిస్కీ విగరస్ ట్రైనింగ్ కోసం వెళ్లిపోయి తన బాల్యాన్ని కోల్పోయిన ఈ లూగర్ సొంత దేశానికి దూరంగా ఉంటాడు. సిచ్యువేషన్స్ తనలోని రాక్షసత్వాన్ని బయటికి తీసినప్పటికీ తనలోని పసితనాన్ని మళ్లీ గుర్తు చేసింది మాత్రం తన కొడుకు కేరింత, తన భార్య అడిగిన మాటలు. ఇలా లూగర్ పేట్రియాటిజం పరోక్షంగా చూపిస్తాడు అని మనం గెస్ చేసి చెప్పిన థియరీ. అండ్ మన థియరీస్, మన డీటెయిల్స్, ఎక్స్ప్లెనేషన్స్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.